ఎన్కౌంటర్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేసిన తర్వాత మా బూడిద నా కొడుకు బూడిద నాకేంటి స్వామి అని వేడుకున్నటువంటి తల్లి ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. అది నట్టి నడి బజార్లో అమరావతి 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 అని రోజు సంకలు గుద్దుకుంటున్నటువంటి అమరావతిలో నట్టి నడి బజార్లో ఎస్పీ గారి ఆఫీసు దగ్గరే ఉంది. అక్కడ డీజీపీ గారి ఆఫీసు కూతవేటు దూరంలో ఉంది. ముఖ్యమంత్రి గారికి కూతవేటు దూరంలో ఉంది. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు తెలంగాణ ఉంటాడు అనుకో, ఆంధ్రప్రదేశ్ లో ఉంటాడు కాబట్టి ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన కూడా కూతవేటు దూరంలో ఉంది. ఇంతమందికి ఇంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కూడా తెలియనట్టు వీళ్ళు నటించడంతో పాటు దగ్గర తీసుకుపోయే వాళ్ళను దాదాపు మే 25వ తేదీ నుండి ఇప్పటి వరకు వాళ్ళు తెలియకుండా ఉంటుందా అంటే, మరి ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాలు రాస్తున్నారంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అమలు చేస్తున్నారంటే, దీన్ని చూసి మేము భయపడి పారిపోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నదంతా చాలదు, ఇంకొంచెం జరపాలా. ఆ జరపడం ఏందో మేము వైసీపీ గూండాలంట. ఎవడబ్బా వైసీపీ గూండాలంటే ఏ టైప్ ఉంటారు? మీలాగా రౌడీ సీట్లను 30 కేసులు 40 కేసులు ఉండే వాళ్ళను తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి వ్యక్తులను అమ్మాయిలు తీసుకుపోయి లేపకపోయి కడుపులు చేసి నోరెత్త కూడా కడుపు చేసి దాదాపు మళ్ళీ మీ దగ్గరలో పక్కలో ఢిల్లీకి పోతే ఢిల్లీకి కూడా మీ పక్కలో పెట్టుకుని ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి మీరు కూడా నీతులు చెప్తే జనాలు వినే పరిస్థితులు ఉండాలని కూడా ఎంత భ్రమపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నా. మీ గురించి అన్న మాట్లాడాలనా? నా గురించి కూడా మాట్లాడండి, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. మీరు అడుగుతున్నది ఎవరి గురించి? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఎవరి గురించి అడిగినారు? ఎవరి గురించి చూపించారు? మీరు పని చెప్పి మాట్లాడుతున్నారా? చూసినట్టుగా మాట్లాడుతున్నారు కదా, మీరున్నారా వాళ్ళతో పాటు? ఎవరితో? మీరు ఎక్కడో ఢిల్లీకి ఎవరు ఎమ్మెల్యే రేపు చేసే కాదు, ఎమ్మెల్యే రేపు చేసే కాదు నేను ఉండాల్సిందేనా? ఇక్కడ ఎన్కౌంటర్ చేసే దగ్గర నేను ఉండాల్సిందేనా? అక్కడ తీసుకుపోయి చిత్తూరు జిల్లా మదనపల్లిలో మధ్యలో లక్ష్మీనాథ్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పినారు. దానికి మాట్లాడేటప్పుడు మాట్లాడేది అయిపోయినంత వరకు ఉండి తర్వాత క్వశ్చన్లు ఇచ్చే సరిపోతుంది. మధ్యలోనే కల్పించుకుంటే మీరు చూసినారంటే వాళ్ళు రేపు చేస్తుంటే నేను పోతానా? అంటే మధ్యలో మాట్లాడేటప్పుడు మధ్యలో క్వశ్చన్ వేయకూడదు. ఇది మీకైనా నాకైనా అప్లై అవుతుంది కదా. మాట్లాడే వరకు ఆగాలి, డిబేట్ అయిపోయే వరకు ఇదే కంటిన్యూ చేద్దాం. మాది అయిపోగలికే మీరు క్వశ్చన్ వేసి ఏం క్వశ్చన్ వేస్తున్నారు సార్? మీరు చూసినారంటే ఏమన్నా అర్థమైనది? మీరు ఇప్పుడు ఏమన్నారు? ఉప ముఖ్యమంత్రి గారిని మీరు ఏమన్నారు? మీరు ఇప్పుడు పక్కలో పెట్టుకోవటం అని ఏంటంటే మాట్లాడారా? అబ్యూజింగ్ వర్డ్ కాదు అది. మీరేం మాట్లాడారు సార్? చెప్పండి ఏదో చెప్పండి. ఏదో మాట్లాడారు కదా, ఎవరో పక్కన పెట్టుకున్నారు, పక్కలో పడుకున్నారు అని మీరు మాట్లాడారు కదా. అవునబ్బా, ఇప్పుడు ఎమ్మెల్యే రేప్ చేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను తీసుకుపోయి ఢిల్లీలో పక్కన పెట్టుకోలేదా? పక్కంటే అది అబ్యూజింగ్. ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? ఇప్పుడు అనంతబాబు అనే వ్యక్తిని మీ పక్కనే తిప్పుకున్నారు కదా, అది మీకు గుర్తు రాలేదప్పుడు? మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇలా ఇప్పుడు జనాలన్నీ మర్చిపోరు. అనంతబాబును అరే స్వామి వినకుండా అడ్డం వచ్చేట్లా? అనంతబాబు గురించి ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు చెప్పారు కదా, ఆయన మీద అభియోగం వచ్చింది. అభియోగం వచ్చిన తర్వాత అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా రివ్యూ కూడా చేయలేకపోతే కార్యక్రమాల్లో పాల్గొనేంత మంది మెడబట్టి దొబ్బి మా పార్టీలో మా దగ్గర రావద్దని ఎవరు చెప్పరు కదా. కాబట్టి అది అభియోగాలు నిజమైతే తర్వాత మళ్ళీ పెట్టుకుంటే అప్పుడు మీరు క్వశ్చన్ వచ్చే దానికి అర్థం ఉంటుంది. ఇది కాదు కదా, నీకు అభియోగాలు వచ్చినాయి. అభియోగాలు వచ్చిన వాళ్ళ ఆడ మనిషి వచ్చి రోడ్లోకి వచ్చి మీ పార్టీలో మీరు ప్రధాన కార్యదర్శికి ఇచ్చి డిబేట్లలో కూర్చోబెట్టుకునేటువంటి వ్యక్తి పోలీసులు లాఠీ తీసుకొని నడి రోడ్డు పైన మహిళలను కొట్టారు. ఎట్లా మరి ఇంత దారుణమైన ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు మీరు చూసినారంటే అది అబ్యూజింగ్ లాంగ్వేజ్ అంటే ఎట్లవుతుంది? అది అబ్యూజింగా? ఎక్కడ నేను ఎప్పుడన్నా తప్పులు మాట్లాడతానా? ఎందుకు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు? అది కాదు. మీకు సంబంధించినటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఒక సిఐ తల్లి అనంతపురం జిల్లా ధర్మవరానికి సంబంధించినటువంటి ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఆమెను కూడా తల్లిని కూడా తీసుకుపోయి చంపినటువంటి సందర్భాలు మీ గవర్నమెంట్ లో ఉన్నాయంటే మీరు ఎంత దిగజారిపోతున్నారంటే, మీరు ఇంత దిగజారిపోయేటప్పుడు మీరు మీ కూటమిలో ఉన్నటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తులను భయపడాల్సింది పోయి
మీరు ఒక పక్కన అంటున్నారు ఏమని, శాంతి భద్రతలు పూర్తి విఘాతం కలిగింది, నా చేతిలో హోమునింటే నా చేతిలో హోమునింటే నా చేతిలో హోమునింటే అంటే ఓ పక్కలోనే మీరు ఉంటారు, మీ పక్కలోనే సీఎం ఉంటాడు, సీఎం పక్కలో మీరు హోం ఇద్దరు ఉంటారు. అదేదో అప్పుడు డిస్కషన్ చేసుకోండి. ఆ డిస్కషన్ చేసి ఈ సరిదిద్ద కార్యక్రమం చేయడానికి కదా మీరు డిప్యూటీ సీఎం గా ఉండేది. లేకపోతే మీకు అడ్డుపడతలేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక్కడ ఏం లేదు. మీరేం పక్కలో అంటున్నారు, పక్కన అనాలి. పక్కలో అంటే తేడా కనిపించుద్ది ఎవరికైనా, పక్కన అనాలి సార్. మీరు వేరే ఊహించుకోకండి స్వామి, నేను అట్లా లాంగ్వేజ్ మాట్లాడమని కాదులే, నన్ను అట్లా ఊహించుకోవద్దు. మీ పక్కలో అంటే ఈ పక్కలో కూర్చున్నప్పుడు, ఈ పక్కలో కూర్చున్నప్పుడు, ఈ పక్కన కూర్చున్నప్పుడు, ఆ పక్కన కూర్చున్నప్పుడు మీరు హోమ్ మినిస్టర్ తో పాటు మీరు హోమ్ మినిస్టర్ తెచ్చి నేను ఆడిపించినంత దిగజారి మాట్లాడినంత చీఫ్ క్యారెక్టర్ నాకు కాదు. కానీ మీ పక్కన ఇక్కడ హోమ్ మినిస్టర్ ఉంటుంది, ఈ పక్కన సీఎం ఉంటాడు, మీరు ఆ పక్కలో ఉంటారు, వీళ్ళందరూ కలిసే ఉంటారు కదా. ఉన్నప్పుడు ఈ డిస్కషన్ ఏదో అటు చేయొచ్చు కదా. మీరు వచ్చేది వైసీపీ నాయకుడు అటు తెచ్చా తోలు తెచ్చా చేయి పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇడిపించుకొని పోగలుగుతావు నువ్వు. ఆ తిరుమల కొండ ఎక్కాలంటే 50 సార్లు కూర్చొని లేచిన మీరైతే జగన్మోహన్ రెడ్డి 4600 కిలోమీటర్ల పైన తిరిగి తిరుమలకు చచ్చక ఎక్కి దిగొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీరేదో మాటికి పెద్ద మీరు రౌడీలని సినిమాలో ఆయన ఏదో త్రివిక్రమ్ సినిమా డైలాగులు ఇచ్చాడు. ఆ డైలాగులు తీసుకుంటారు, మీటింగ్ లో కూర్చుంటారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఆమె ఊళ్ళో ఇచ్చుకుంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఆ తర్వాత సంవత్సరానికి 2 నెలలకు వచ్చి కనపడతారు. ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరు? రాష్ట్రంలో లాస్ట్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలను తీసుకుపోయి బయటికి రేపు చేసి కడుపులు చేసి చంపి పీసులు చేసి కనపడకుండా పెడుతుంటే ఆడ ఎవరోజు తీసుకొచ్చి అసలు వదిలిపెట్టేది దళితులను తీసుకుపోయి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ చేసినటువంటి సందర్భం కూడా ఎక్కడ నందికొట్కూరులో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికి 10 లాకప్ డెత్లు జరిగిన చరిత్రలో ఎక్కడ జరగనటువంటి లాకప్ డెత్లు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంటే, శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంటే, ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తిగా, ఈ రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిగా ప్రెస్ కాదు మీరు చెప్పవలసింది, మాట్లాడవలసింది. మీ పార్టీలో మీ క్యాబినెట్ లో మీరు క్యాబినెట్ లో కూర్చుంటారు చూడు, ఒక గంట కూర్చోలేక లేచిపోతారు, నాకు బాగాలేదని పోతారు చూడు. ఆ కూర్చున్న టైంలో అయినా అయ్యా ఈ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జరుగుతుంది, ఈ జరగడానికి కారణం వాళ్ళలో నేను కూడా ఒకనైతా, నాకు ఒక పార్టీ ఉంది, నా పార్టీలో నేను పోయి ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వచ్చి మిమ్మల్ని కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి అన్ని మీడియా ఛానల్ కలిపి ఎన్నికల కమిషన్ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించిన తర్వాత దాంట్లో గెలిపించి దాంట్లో నా పాత్ర ఉంది. నా పాత్ర ఉన్నప్పుడు ఇక్కడ ఇంత జరిగేటప్పుడు దీనిపైన మనం చర్చించాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుంటే ఎట్లవుతుంది అని చెప్పవలసినటువంటి పెద్ద మనిషి అక్కడ వదిలిపెట్టి ఇక్కడేందబ్బా మాతోట తీస్తా మాతాలు తీస్తా. 2 సంవత్సరాలు అయిపోయింది అధికారం ఇచ్చి 164 సీట్లతో ఇచ్చినారు. శబాస్ అనిపించే విధంగా పనిచేయాల్సింది మీరు. అది వదిలిపెట్టి తెల్లవారు ఉంటే పొద్దుకేదాకా 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి లేకుండా మీ జీవితంలో ఒక్క డైలాగ్ కూడా మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. 3 రోజులు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు పెట్టే 1100 రోజులు 1100 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోవడం వాళ్ళు సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోవడం సరిపోతుంది. 11 సీట్లు వచ్చినటువంటి వ్యక్తి కదా, వదిలిపెట్టండి. మీకు దమ్ము ఉంది కదా, మీకు ధైర్యం ఉంది కదా. మరి అంత ధైర్యం ఉంది మగవాళ్ళైతే సింగిల్ గా వచ్చేసరికి గెలవండి చూద్దాం. మీలో ఎవరో 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా వస్తారా? 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు లోకేష్ గారు కలిసి సింగిల్ గా వస్తారా? లేక రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి సినీ క్రేజ్ ఉన్నటువంటి మీరు సింగిల్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా? లేదు మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 15 సంవత్సరాలు ప్రధానమంత్రి దాదాపుగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా? మీ యొక్క వాగ్దాడికి చిన్న బ్రేక్. పవన్ కళ్యాణ్ గారి కంటే ఏదో పాపం ఆస్మా ఉందని ఏదో చేయలేకన్నారు, మీరు కమెంట్ చేశారు, ఓకే తప్పేం లేదు. అదే టీడీపీ వాళ్ళు అభినవ భీష్ముడిగా పిలువబడే కాదు, ఒక క్వశ్చన్ అడిగినివ్వండి. అదే అభినవ భీష్ముడిగా పిలువబడే చంద్రబాబు గారు బెండై కొబ్బరికాయ కొడతారు, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్ చేస్తున్నారు. పరిస్థితి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కొండలు ఎక్కి దిగారు కానీ కొబ్బరికాయ కూడా కొట్టలేరంటారా? టీడీపీ వాళ్ళు అన్నమాట, నేను కాదు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న 4 గంటలకు లేచి 5:30, 6 గంటల వరకు ఎక్సర్సైజ్లు చేస్తాడు. ఆయన ఉంగడమేంది, లేయడమేంది, లేయలేకపోవడమేంది, కూర్చోవడమేంది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాడీలలో కానీ మెయింటెనెన్స్ లో కానీ ఎవ్వరు పోల్చుకోవద్దు. ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం వేరు, ఆయనకున్నటువంటి బాడీ ఫిట్నెస్ వేరు, ఆయనకున్నటువంటి ఆ స్టామినా వేరు. ఆయన్ని మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని చెప్పడంలా. కానీ నేనేమంటున్నా అంటే ప్రతిసారి
ప్రతిసారి నేను తోలు తీస్తా, నేను జుట్టు పీకుతా, గూండా కల్లరా, నేను నార తీస్తా. అదే మనకు కూడా అంత శక్తి ఉండాలి కదా. ఇప్పుడు మన ఇద్దరం డైరెక్ట్ పట్లు పట్టినాం అనుకో, మిమ్మల్ని నేను పడేయడం కానీ మీరు నన్ను పడేయడం కానీ, మనకి ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. ఊరికల్లా మనం ఏదో పోలీసు వాళ్ళు ఎంట పెట్టుకొని మాట్లాడుకుంటే మాట్లాడితే పోలీసులు కలిపి కేసులు పెట్టించి వాళ్ళని బెదిరించేది అదే గొప్పతనమా? చట్టం మీ చేతిలో తీసుకోవడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టాన్ని పక్కన పెట్టేసి మీరు వచ్చి ఏదో పరిపాలన సాగించి జనంతో తిరుగుబాటు చేసే విధంగా తీసుకొచ్చినారనుకో, అప్పుడు శబాస్ అనొచ్చు. జనాన్ని వదిలిపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరే పోలీసులు ఇక్కడికి వచ్చి మా మీద ఇంకోరి మీద మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేసుకుంటా కేసులు పెట్టుకుంటా పోతాండే ఇదే ఇక్కడి పరిపాలన. అటవిక రాజ్యం లాగా ఉంది తప్ప పరిపాలన ప్రజాపాలన లాగా లేదు. కాబట్టి మీరు ప్రజాపాలన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా మీరు మాట్లాడేదేదో గట్టిగా సీఎం గారితో మాట్లాడండి. లేదా హోమ్ మినిస్టర్ ఏముంది, ఆయమది ఏముంది, కూర్చుంది లేదంటే లేచుంది. ఆయమని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇతర శాఖల మీద ఎక్కువ దృష్టి పెట్టింది కాబట్టి ఆయన హోమ్ మినిస్టర్ గా చూడాల్సిన అవసరం లే. ఆయమను ఒక మినిస్టర్ గా చూడండి. ఆయన హోమ్ మినిస్టర్ పథకాలన్నీ ఆమె చేతిలో లేవు. ఒక కానిస్టేబుల్ ను ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా హోమ్ మినిస్టర్ గారి చేతిలో లేవు. లోకేష్ గారు చెప్తే ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప కానిస్టేబుల్, ఎస్ఐ గానీ, డిఎస్పీ గానీ, డిఐజీ గానీ మళ్ళీ ఇస్తా మీకు. మనతోటి జనసేన అధికార ప్రతినిధి సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత కాజా గారు నమస్తే అండి.